నమస్తే పొలిటికల్ వ్యాస్కి స్వాగతం. ప్రపంచమంతా ఒకవైపు యుద్ధాలు, దేశాల అంతర్గత సమస్యలు, భారతదేశంలోనే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అంతర్యుద్ధము, బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలను తీక్షణంగా పరిశీలిస్తుంటే భారతదేశంలోని బంగ్లాదేశ్ని ఆనుకొని ఉన్నటువంటి రాష్ట్రము, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మొట్టమొదట ల్యాండ్ అయినటువంటి ప్రదేశము త్రిపుర రాష్ట్రము. ఆ త్రిపుర రాష్ట్రంలో రాజకీయంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. అది అందరి దృష్టిని ఆకర్షించలేదు, మీడియాలో కూడా పెద్ద వార్తలు కావు అవి. అయితే అక్కడ జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు, అదే త్రిపురలో మానిక్ సర్కార్ సిపిఎం దశాబ్దాల పాటు రాజ్యమేలింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా త్రిపురలో రాజ్యాన్ని సాధించింది. రాష్ట్రాన్ని బీజేపీ పరిపాలించడం మొదలుపెట్టింది. వరుసగా రెండవసారి కూడా ఇవాళ త్రిపుర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ త్రిపుర రాష్ట్రానికి తెలంగాణకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి గారు గవర్నర్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆ త్రిపుర రాష్ట్రానికి సంబంధించినటువంటి జిష్ణుదేవ్ ఈరోజు మన తెలంగాణకి గవర్నర్గా కూడా వచ్చారు. అట్లా త్రిపురకు మనకు సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ గవర్నర్ త్రిపురకు సంబంధించినటువంటి వ్యక్తి, త్రిపుర గవర్నర్ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి. ఈ విషయాలు పక్కన పెడితే అక్కడ జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మొత్తం 97% కైవసం చేసుకున్నది. ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటాం కదా, ఏకపక్షమైనటువంటి విజయాన్ని సాధించింది. అక్కడ వరుసగా రెండోసారి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా మరోసారి కమ్యూనిస్టులు పాగా వేస్తాయని, లేదు కమ్యూనిస్టులు పోయినటువంటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ వస్తుందనేటువంటి ఒక ప్రచారం సాగినటువంటి నేపథ్యంలో త్రిపురలో స్థానికంగా ఆ ప్రజల్లో భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత ఉందా లేదా అనేటువంటి అంశాన్ని ప్రతిబింబించే విధంగా జిల్లా పరిషత్లకు సంబంధించినటువంటి రిజల్ట్స్ 13వ తారీఖుకి మధ్యాహ్నంకి ఇవి వచ్చినటువంటివి. 94 జిల్లా పరిషత్లు భారతీయ జనతా పార్టీ గెలిస్తే 2 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సిపిఐ సిపిఎం మిగిలిన తృణమూల్ పార్టీ కానీ ఈ ఎంఎల్ పార్టీలు ఒకటి కూడా గెలవలేకపోయింది. 94 బీజేపీ, 92 కాంగ్రెస్ పార్టీ. జిల్లా పరిషత్లను దాదాపుగా 100% కైవసం చేసుకున్నట్టే. 98% మనం అనుకోవచ్చు, 98% ఉంది. పంచాయత్ సమితి నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ 352, సిపిఎం 7, కాంగ్రెస్ 7, 1 ఇండిపెండెంటు, సిపిఐ ఎంఎల్ 1 కూడా గెలవలేదు. పంచాయత్ సమితి మన దగ్గర మండలం అది అనుకోవచ్చేమో బహుశా. పంచాయత్ సమితిలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో బీజేపీ 352 స్థానాలను గెలిచింది. ఇక్కడ సిపిఎం 7 స్థానాలు గెలిచింది, కాంగ్రెస్ 7 స్థానాలు గెలిచింది, ఇండిపెండెంట్ 1 గెలిచింది. ఇక గ్రామ పంచాయతీలకు సంబంధించి గ్రామ పంచాయతీల్లో భారతీయ జనతా పార్టీ 5538 గ్రామ పంచాయతీలను గెలిచింది. కాంగ్రెస్ 118, సిపిఎం 109, తృణమూల్ కాదు ఇది త్రిపుర పార్టీ, తృణమూల్ కాదు టీఎంపీ అంటే త్రిపుర పార్టీ 95, అట్లనే ఇండిపెండెంట్లు 14, సిపిఐ 0, సిపిఎంఎల్ 0. చీలిపోయిన కమ్యూనిస్టు పార్టీలో భాగంగా సిపిఎం మాత్రం 109, కాంగ్రెస్ 118, త్రిపుర పార్టీ ఇది 95. బీజేపీ 5538 స్థానాలు గెలిచింది. త్రిపుర రాష్ట్రము భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రెండోసారి, అంతకుముందు బిప్లవ్ దేవ్ ఉండేది, ఇప్పుడు మానిక్ షా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ త్రిపుర చిన్న రాష్ట్రము, ఆ చిన్న రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అంతకుముందు లేనేలేదు. 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో మొదటిసారిగా ఏకంగా బీజేపీ అధికారంలోకి వచ్చింది, రెండోసారి అధికారంలోకి వచ్చింది. 15-16 సంవత్సరాల పాటు వరుసగా అధికారంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ పూర్తిగా చెల్లాచెదరైపోయింది, కనుమరుగైపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్లు కమ్యూనిస్టులు అయితే కాంగ్రెస్ లేదంటే అక్కడ వరుసగా కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యం వెళ్ళింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉండింది త్రిపురలో. కానీ బీజేపీ వచ్చిన తర్వాత ఇటు కమ్యూనిస్ట్ పార్టీ తన స్టేక్ ఏదైతుందో అది నిలబెట్టుకోలేకపోయింది. ఇటు పంచాయతీల్లో కానీ, పంచాయతీ సమితుల్లో కానీ, జిల్లా పంచాయతీల్లో కానీ, జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పరిషత్తుల్లో కూడా కమ్యూనిస్టు పార్టీ ఎక్కడ నిలబడలేకపోయింది. అదే స్థానిక సంస్థల్లో అధికార పార్టీకి కొంత మెరుగైనటువంటి కొన్ని అవసరాలు లేకపోతే కొంత అధికార బలం ఉపయోగపడుతుంది.
అయినా సరే ఒకవేళ అక్కడ వ్యతిరేకత ఉంటే భారతీయ జనతా పార్టీకి ఆ వ్యతిరేకత కనబడడం లేదు. దేశవ్యాప్తంగా ఇదే స్థానంలో త్రిపురలో కనుక ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలో కాంగ్రెస్ పార్టీ గెలిచుంటే అది నరేంద్ర మోడీకి ముడిపెట్టేవాళ్ళు. మీడియా కానీ మిగిలినటువంటి వాళ్ళు కానీ త్రిపురలో స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడగొట్టినటువంటి ప్రజలు దేశవ్యాప్తంగా ఇదే జరుగుతున్నది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు త్రిపురలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓట్లేసిన ప్రజలు దేశవ్యాప్తంగా మోడీని వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిదర్శనం త్రిపుర అని ఈ పార్టీకి పెద్ద పెద్ద బ్రేకింగ్లు వచ్చేటివి, పెద్ద పెద్ద అనాలిసిస్లు వచ్చేటివి. ఉదారవాద శక్తులు లేకపోతే మోడీ మీడియా అంటారు కదా, లేకపోతే మోడీ వ్యతిరేక మీడియాలో పూర్తి స్థాయిగా ఈ పార్టీకి అదంతా కవరేజ్ అట్లనే వచ్చేది. వేరే ఎక్కడో స్థానిక సంస్థల్లోనో ఇంకెక్కడనో జరిగి ఉంటే అక్కడ భారతీయ జనతా పార్టీ కాకుండా కాంగ్రెస్ కానీ బీజేపీకి వ్యతిరేకమైనటువంటి ఏ పార్టీ ఉన్నా సరే అది గెలిచుంటే గనక ఈ పార్టీకి మీడియాలో మోడీ ఓడిపోయాడు, దేశంలో మోడీకి వ్యతిరేకత మొదలైంది అనేటువంటిది ఎక్కడ నెగిటివ్ వచ్చినా అది మోడీకి ముడిగట్టడం, ఎక్కడైనా పాజిటివ్గా వస్తే అది మోడీ గొప్పతనం కాకపోవడం అనేటువంటిది సహజ సిద్ధంగా వస్తున్నటువంటి అంశం. ఇది కూడా త్రిపుర రాష్ట్రంలో మరొక్కసారి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీ అటు ఎంపీ ఎన్నికల్లోనూ అటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇప్పుడు పంచాయతీకి సంబంధించినటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా త్రిపుర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మరొక్కసారి తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నది. అది బలంగా గెలిచిందా, బలవంతంగా గెలిచిందా, కావాలని గెలిచారా, స్థానికంగా అక్కడ అధికారంలో ఉంది కాబట్టి అవకాశం ఉందా అని పక్కన పెడితే మిగిలినటువంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే అది ఒకటే కదా. ఇప్పుడు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది. ఒక విచిత్రమైనటువంటి వాతావరణం ఉంది కదా. సేమ్ ఇక్కడ కూడా త్రిపురలో భారతీయ జనతా పార్టీ గెలవడం అనేటువంటిది ఆ పార్టీకి ఒక బూస్ట్ అనేటువంటి మాట చెప్పుకోవచ్చు. పక్కన బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్లు అవన్నీ జరుగుతుంటే, చర్చలంతా అటు జరుగుతుంటే, బంగ్లాదేశ్ను ఆనుకొని ఉన్నటువంటి త్రిపురలో ఇవాళ భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద విజయాన్ని, ల్యాండ్ స్లైడ్ విక్టరీని అక్కడ సాధించింది భారతీయ జనతా పార్టీ అనేటువంటిది ఈ ఎన్నికల అప్డేట్స్ని చూసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇది భారతీయ జనతా పార్టీకి బూస్టప్పే. మరి ఆ పార్టీ జాతీయ స్థాయిలో ఎట్లా వినియోగించుకుంటుంది అనేటువంటిది చూడాలి. ఇది నరేంద్ర మోడీకి వ్యతిరేకమైనటువంటి వార్తలు రాసే వాళ్ళకి కొంత నిరాశగా మాత్రం ఉంటుంది.